ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి వచ్చేస్తుంది అనుకుంటా. భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపాడంటాడు. సరే, ఏం జరిగిందో మనకు తెలిసిన ఆయనకి పాకిస్తాన్ అవునవునండి మాది ఆపేశాడు, ఆయనకి శాంతిదూత ఇచ్చేసేయండి అని నోబెల్కి లెటర్ రాసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపానంటాడు. అక్కడ ఏ యుద్ధము ఆగలేదు, ఇప్పటికీ కొట్టుకు చేస్తున్నాను, కానీ ఉక్రెయిన్ మాత్రం ఆపడానికి ప్రయత్నించాడండి, ఆయన చాలా శాంతిదూత అండి, ఆయనకి అవార్డు ఇవ్వండి అని రాసేసింది. అట్లాగే మొన్న జరిగినటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ వార్లో యుద్ధం నడుస్తూనే ఉంది, ఇరాన్ ఫ్రాక్సీలతో ఇప్పటికి కూడా ఇజ్రాయెల్. కానీ అర్రే కరెక్టేనండి, ట్రంప్ గారు మాతో చెప్పిన తర్వాత యుద్ధం తీవ్రత తగ్గించాం కాబట్టి ఆయన చాలా గొప్ప శాంతిదూత అండి, అవార్డు ఇచ్చేయమని చెప్పేసి రాశారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి థాయిలాండ్ కాంబోడియా యుద్ధం ఆగింది కదా, వాస్తవంగా వాళ్ళిద్దరు కూర్చుని మలేషియాలో మాట్లాడుకున్నారు కదా, మలేషియా మధ్యవర్తిత్వం వహించింది కదా, మలేషియాకి ఇవ్వాలి కదా క్రెడిట్, కాదు ట్రంపే దీనికి అతనికి కారణం అంటూ కాంబోడియా ట్రంప్కి నోబెల్ బహుమతి ఇవ్వమని చెప్పి లెటర్ రాసింది. దాంతో ఇక ఆయన అన్ని అశాంతులకి సృష్టికర్త అయినా సరే శాంతి బహుమతి రేపో మాపో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.